సాయిబాబా గారు ఉన్నారు. ఆయన భరోసాగా ఇదంతా జరిగిందండి. ఆయన బలం ఎక్కువ ఉంది ఇక్కడ. ఆయన ద్వారాగా మాకు ఆ శ్రీబాలరాజు ద్వారాగా ఆ ఇద్దరు ద్వారాగా మాకు ఇంత అభివృద్ధిగా జరుగుతుందండి. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటామని అడుగుతున్నాను. ఎలా ఉందా మీ కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి, పరిపాలన ఎట్టుంది? చాలా బాగుందండి. అసలు ఆ దగ్గరుండి చేపిస్తున్నారండి సాయిబాబు గారు. ఆ కరాట్పూరు అసలు దగ్గరుండి చేపిస్తున్నారండి వీళ్ళకి. ఇదంతా ఆరే నడిపిస్తున్నారు దగ్గరుండి. అక్కడ వాళ్ళకి దగ్గరుండి చెప్పి మా రోడ్లు ఏంటి, మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా లేదా మాకు ఏదైనా ఎక్కడ సమస్యలో అక్కడ అడిగారండి. అదే ఏమి అక్కడ ఏదో కులం కోసం అటుకాడ దానికోసం మాట్లాడుతున్నారండి అంటే అసెంబ్లీలో. ఆ సారు పవన్ కళ్యాణ్ సారును చంద్రబాబు నాయుడు సారు మేము చూసామండి, వార్తల్లో చూసాము. ఆ సార్ మా బేడా బడవ సంఘం కోసం ఆ సార్ కూడా అక్కడ పోరాడుతున్నారు. మేము టీవీలో వార్తలు గట్టి చూస్తున్నాం సారు. మేము రుణపడి ఉంటామండి వారికి ఎప్పుడు. మాకు అంటూ బేడా బుడగ సంఘం మాకు రిజిస్టర్ అంటూ ఇప్పించాలి, పులసప్పు టికెట్ కావాలి, క్యాస్ట్ ఇది కావాలి పిల్లలతోటి అని సాయిబాబు గారికి అలా శ్రీ బాలరాజు గారికి కూడా చెప్పుకున్నాం. అదే మరి మొక్క అక్కడ అసెంబ్లీలో కూడా చెప్తున్నారు సారు. మేము రుణపడి ఉంటాం, అది కూడా తెచ్చి పెడితే మాకు చాలా మంచిది అంటున్నాం. మేము అది కోరుకునేది అది ఒకటేనండి. ఇక ఇంతకన్నా మేము కోరుకునేది ఏం లేదు. ఆయన దగ్గర ఇంతగా మంచిగా చేసేవాళ్ళని ఇంకా మేము ఏం అనలేము, మేమేం చేయలేము. ఇంక ఎప్పుడు రుణపడి ఉంటాం అంటున్నామండి. అక్క ఏంటి ఎలా ఉంది అక్క మీ ఊరు? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎట్టుంది అక్క? మా ఊరు ఎట్టుంది? ఎలా ఉంది? చాలా బాగుందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, అందులోని జెర్రి బాలరాజు గారు కూడా మాట ఇచ్చారు. ఈ జంగాలపేట అభివృద్ధి చేయాలి, వీళ్ళు మంచి వ్యక్తులు, వీళ్ళు చెప్తే మాట వినేవాళ్ళు, వీళ్ళు అమాయకులు, వీళ్ళకే నేను చెయ్యాలి అని జెర్రి బాలరాజు గారు కూడా ఆలోచించి రోడ్లు పోసారు. అలాగే సాయిబాబు గారు మాకు దేవుడి కంటే ఎక్కువైనా ఆయన కూడా మాకు పేదల కోసం ఎంతో బాధపడుతున్నారు. ఈ రోడ్లు పోసారు, ఇంక 2-3 రోడ్లు ఉన్నాయండి, అవి కూడా పూర్తి చేసేసి మా కులసభ్యుడిట్టు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూడా దండం పెడుతున్నారు. మా పిల్లలు చదువుకుంటున్నారు, ప్రతిదానికి కులసభ్యుడు అడుగుతున్నారు. ఆ రోజులు కూడా వాగ్దానంలో కూడా ఆ మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మీ కులసభ్యుడు నేను వస్తే మీ కులసభ్యుడికి నేను ఇస్తాను అని చెప్పారు. ఆ వాగ్దానంలో మేమందరం ఆలోచన ఆయన రావాలి, మా కులసభ్యుడు రావాలి. ఎందుకంటే మా పిల్లలందరూ చదువుకుంటున్నారు, ప్రతిదానికి కూడా కులసభ్యుడు అడుగుతున్నారు సారు. ఇది ఒక్కటి చేస్తారని మళ్ళీ సంతోషం, మళ్ళీ ఆరే రావాలని మేము కోరుకుంటున్నాం. ఎలా ఉంది గవర్నమెంట్ పరిపాలన? ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. పిల్లల చదువులు కానీ, పుస్తకాలకు కానీ, బ్యాగులకు కానీ, బట్టలకు కానీ, అమ్మఒడికి కానీ, ఇంకా రైతు వద్ద చాలా చాలా అభివృద్ధి ఉందండి. చాలా సంతోషంగా ఉంది. కుటుంబంలో ఎలాంటి పథకాలు వచ్చింది 14 కాలంలో? అమ్మఒడి వచ్చిందండి, తర్వాత గ్యాస్ బండ్లు డబ్బులు పడుతున్నాయి, తర్వాత మళ్ళీ ఫ్రీ బస్సులు, ఎక్కడికి వెళ్ళా ఫ్రీకి వెళ్ళిపోతున్నాం. ఏ గుడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి చాలా బాధపడేవాళ్ళం. 20 రూపాయలు ఉంటే బాగుండు అక్కడికి వెళ్దు అన్న సమీక్ష బాధపడేవాళ్ళం. ఇప్పుడు ఆధార్ కార్డు చేసుకుని ఎక్కడ పడితే ఇప్పుడు మటుకు మాకు చాలా సంతోషం ఉంది. ఇలాగే సాయిబాబు గారు, జెర్రి బాలరాజు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ దండం పెట్టాలి. మా కులసభ్యుడు మాకు ఇప్పిస్తే మా పిల్లలు చదువుకుంటారు, ఏదన్నా చిన్న ఎదురు భవిష్యత్తులో మా పిల్లలకి ఉపయోగపడతారని వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తారండి.